సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ గారు అయితే ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఇది సిబిఐకి ఇంకా ఈడీకి తొందరగా అంటే అది వాళ్ళకి ఒక సవాల్లో విసిరేది అన్నట్టుగా ఇప్పుడు ఇంతవరకు ఇంకా విచారణ జరగలేదు. ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు దిగిపోయారు కాబట్టి విచారణ ఇంకా వేగవంతంగా చేయాలి అని చెప్పేసి అయితే కోరడం జరిగింది. మరి నిజంగానే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్ మూవ్ అయింది అంటే కదిలిందంటారా లేదంటారా? ఏ కేసులు? 10 ఏళ్ల క్రితం పెట్టిన కేసుల సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న 32 కేసులు, వాటికి సంబంధించిన ఫైల్ ఢిల్లీలో కదిలింది. లేదు కొత్త కేసుల, ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టబోయే కేసుల. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి, కుంభకోణాలు, ఏది చూసినా కరప్షన్, శాండ్ ఇసుక కుంభకోణంలో కేసులు, మద్యం అది ఇంకొక పెద్ద స్కామ్, గంజాయి, భూ స్కాములు, స్కీముల్లో స్కాములు, జగనన్న ఇళ్ళ కాలనీ అదొక పెద్ద స్కామ్, అంబులెన్స్ల కొనుగోలు ఒక స్కాము, నాడు నేడు బిల్డింగులు ఒక స్కాము, పిల్లలకి కొన్నటువంటి ట్యాబులు ఇంకొక స్కాము, ఋషికొండ ప్యాలెస్ మరో స్కాము. ఇట్లా ప్రతిదీ స్కాము ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ల అవినీతి కుంభకోణాలపై ఇంకెన్ని కేసులు పడతాయో. అటు పాత కేసులు, ఇటు రాబోయే కొత్త కేసులు. అడకత్తెరలో పోక చెక్కేనా జగన్మోహన్ రెడ్డి? ఏంటి పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్య. ఇప్పుడు ఆ డీజీపీ, మాజీ డీజీపీ ఉత్తరప్రదేశ్ ప్రకాష్ సింగ్ ఏదో పోస్ట్ చేశాడు, ఎక్స్లో సీమ కుర్రాడు అని చెప్పి ఎవరో ఇచ్చిన ట్వీట్ని ఈయన రీట్వీట్ చేసినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి మరి సిబిఐ, ఈడీ క్రెడిబిలిటీయే దెబ్బతింటోంది. ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు 10 ఏళ్ల పాటు అసలు వాయిదాలకే అటెండ్ కాకుండా ఉండటం, 5 ఏళ్లుగా 3200 వాయిదాలు ఎగ్గొట్టడం, ముఖ్యమంత్రి పదవిని అడ్డంగా చూపించి, కోర్టు వాయిదాకి వెళ్తే ట్రాఫిక్ సమస్య వస్తుందని, వాయిదాకి వెళ్తే వెల్ఫేర్ స్కీములు ఆగిపోతాయని, ముఖ్యమంత్రి షెడ్యూల్ దెబ్బతింటుందని, రకరకాల వంకలు సాకులు చూపి వాయిదాలు వేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి పోస్ట్ ఊడిపోయింది. ఇప్పుడు మరి ఆయన వెళ్ళాలి, ప్రతి శుక్రవారం మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా, అందరూ నేరస్తులతో పాటు. అంటే ఇప్పుడు కూడా సార్ ఫస్ట్ నాదొక చిన్న డౌట్ సార్, ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి అయితే బెయిల్ మీద ఎన్ని రోజులు ఉండొచ్చు బయట? జనరల్గా ఆరోగ్య సమస్యలనో లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యమనో ఏదో ఇస్తారు బెయిల్. ఎవరో అమ్మ చనిపోయిందనో మనం చూసాం. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎమే కాకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మరి గెలిచి జైల్లోనే ఉన్నారు. వాళ్ళకి లేని మినహాయింపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ మినహాయింపు అసలు? అదే కదా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ క్వశ్చన్ చేసింది. ఇది కోర్టుల యొక్క క్రెడిబిలిటీనే దెబ్బతీసే అంశం. ఎందుకంటే 10 సంవత్సరాలు మేబీ 10 కన్నా ఎక్కువనే అనుకుంటే 11 సంవత్సరాల పైన బెయిల్ మీద ఉన్న వ్యక్తి అంటే నాకు తెలిసి ప్రపంచంలో దేశం మొత్తం మీద ఈయన ఒక్కడే అనుకుంటా. మరి అది ఎట్లా సాధ్యమైందంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్గా మారాడు, పోలీస్ వ్యవస్థకే ఒక సవాల్ విసిరాడు, దర్యాప్తు సంస్థలకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కొరుకుడు పడని కొయ్య. ఎందుకని? అతని ఆర్థిక బలం చూసా, అతని అంగబలం చూసా, అధికార బలం చూసా. ఇప్పుడు అధికారం లేదు, మరి ఇప్పుడు ఎందుకని ఆయన పైన చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ వంక చూపి అతను వాయిదాలకు ఎగ్గొట్టాడో ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చారు. నువ్వు వాయిదాలకు వెళ్ళాలి, నువ్వు నీ కోర్టు విచారణని ఎదుర్కోవాలి. ఇది ప్రజల యొక్క సందేశం. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారు? దీనికే ఓడించింది. మమ్మల్ని అడ్డం పెట్టుకుని మా పరిపాలన సాకుతో ముఖ్యమంత్రి పోస్టుని చూపించి నువ్వు కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నావు. దానికి నీకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు వచ్చినప్పుడు ఇతను ఆ తీర్పుని పాటించాలి, గౌరవించాలా. ఆయన అటెండ్ అవ్వాలి కోర్టు వాయిదాలకి. అతను అటెండ్ అయ్యేలాగా దర్యాప్తు సంస్థలు చేయాలి, కోర్టులు ఆదేశించాలి.
కానీ ఈ ఫ్రైడే కూడా కోర్టుకి హాజరవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎలాగైనా ఎగ్గొట్టాలి, హాజరు కావద్దు, గైర్హాజరు అవ్వాలని చెప్పి చూస్తున్నారు. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. మరి హాజరయ్యే అవకాశం ఉందంటారా? అయి తీరాలా, ఇంకా నువ్వు అయిపోయింది ఆ సినిమా. ఏది ఇప్పటిదాకా అనేక వంకలు అనేక సాకులు చూపించి తప్పించుకున్నాడు. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు కేవలం ఆరోగ్యం వంక చూపించాలా. నీ ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే నీ భార్య ఆరోగ్యం బాగాలేదా, మెమ్మ ఆరోగ్యం బాగాలేదా, ఇక ఇవన్నీ అయ్యేవి కాదు. ఇప్పుడు ఏంటి, నీకు అసలు నమ్మకం పోయే పరిస్థితి, విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థల మీద. సిబిఐ, ఈడీ దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలని ఇచ్చింది. అదే ఆ ట్వీట్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ చాలా అబాసుపాలైంది, అవమానాల పాలైంది. మనం చూసాం. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అసలు అక్కడ ఎస్పీ చేతులు ఎత్తేసాడు. సిబిఐకి మేము రక్షణ కల్పించలేదని ఒక ఎస్పీ అన్నాడు. అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు ఆ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర. ఆయన అరెస్ట్ చేయకుండా వీళ్ళు పారిపోయారు. ఎంత అవమానం. అదే కాదు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. పులివెందుల స్టేషన్లో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారంటే, సిబిఐ మీద కేసు అంటే అదేంటిది, దర్యాప్తు సంస్థ మీద కేసు పెట్టడం అంటే ఒక నేరస్తుడు వాళ్ళ క్రెడిబిలిటీ గంగలో కలిసిందనమాట. వీటన్నిటినీ మనసులో పెట్టుకున్నప్పుడు టిట్ ఫర్ టాట్. ఇప్పుడు నీ పోస్ట్ పోయింది కాబట్టి సిబిఐ ఐ హ్యాండ్ చూపిస్తుందన్నమాట, ఈడీ విరుచుకుపడుతుందన్నమాట. ఇక నీకు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. రైట్ రైట్ అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వరకు కొన్ని పార్టీలు కాపాడాయి, ఇప్పుడు కూడా కాపాడబోతున్నాయి అని చెప్పేసి మరి అంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఆ సత్సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటారు? అదే నువ్వు అన్నది, ఢిల్లీలో ఫైల్ కదిలింది అన్నావు బిగినింగ్లో. ఫైల్ కదిలితేనే కదా విజయసాయి రెడ్డి అక్కడ వాలింది. ఓకే, విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలంతా వెళ్ళి ఏదో రాష్ట్రపతిని కలిశారు, వాళ్ళని కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ ఏదో అల్లర్లు జరుగుతున్నాయి, ఇక్కడ కొడుతున్నారు, ఇక్కడ చంపుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఇదంతా ఒకటిదే. వీళ్ళు వెళ్ళింది ఆ పని మీద కాదు, వెళ్ళింది ఈ పని మీద. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఫైల్ కదిలిందన్నారో వెంటనే విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్ళాడనమాట. వెళ్ళి బెదిరించాడు కదా. ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎంపీలు గెలిచారు, 16 మంది గెలిచారా, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు అన్నాడు. 4 లోక్సభలో ఉన్నాం, 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 15 బలం ఉంది అని విజయసాయిరెడ్డి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరిని? బీజేపీ నేతలని, కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రాన్ని, బీజేపీని కాదు, వాళ్ళు అసలు బెదిరించింది న్యాయ వ్యవస్థని, సిబిఐ, ఈడీని. మీరు గనక ఆ కేసులు కదిలిస్తే, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ వాయిదాలకు అటెండ్ అయ్యేలా చేస్తే, అరెస్ట్ చేస్తే, మా ఎంపీలు మేము మా బలం ఏదో చూపిస్తామని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చూడాలా. అక్కడ ఫైల్ కదిలింది, విజయసాయి అక్కడ వాలాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.